ఏది కరెక్ట్ కూడా దాంట్లో వెనకపోయేదేం లేదు. ఇక్కడ రాజకీయ కక్ష అవసరం లేదా చెప్పు. రాజకీయ కక్షకి ఏమైనా తావుందా? హరీష్ రావు గారు ఏం మాటలు రాజకీయ కుట్రతో బీటర్ కేసు అని చెప్పి 10 నెలల కాలం పాటు 70 రోజులు చూడండి మీరు, 10 వారాలు పట్టింది. గవర్నర్ గారు లేఖ రాసి 10 వారాలు, 9 నెలలు కేసు నడుస్తా ఉంది. 4 సార్లు ఇప్పటివరకు ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు పిలిచారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో లేదో ఫామ్ హౌస్ లో కూర్చోనో వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయని ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా గవర్నర్ గారి అనుమతి కావచ్చు, డిఓపిటి అనుమతి కోరినాం. ఇప్పుడు డిఓపిటి అనుమతి రాకపోతే ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ షీట్ వేస్తానికి వీల్లేదు. కాబట్టి అప్పుడు వెయిట్ చేయాల్సిందే. ఏసీబీ కూడా చాలా స్పష్టంగా నిర్ధారించింది, డిఓపిటి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే ఇద్దరు కలిపి విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. కాబట్టి డిఓపిటి అనుమతి కేంద్ర ప్రభుత్వం త్వరగా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మీరు నిజంగానే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారు ఈ విషయంలో అని దాన్ని నిగ్గుదేల్చడం కోసం నిజంగానే సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఆరోపణలు చేశాం కదా ఇక మళ్ళీ అరెస్టుల దాకా ఎందుకులే అని చెప్పి ఏమన్నా షోపుటప్పు నడుస్తుందా? ఎందుకు క్రీడ్ ప్రోకో జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ఏసీబీ నిర్ధారించింది. రేపు ఛార్జ్ షీట్లో మనమే చూస్తాం. చాలా ఛార్జ్ షీట్ దాకా వెళ్ళదని కదా చాలా మంది అనుమానం. ఎందుకు అట్టుండే డిఓపిటి ఖచ్చితంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు అందుకే ఎందుకంటే ఆర్కే పాలన నడుస్తుంది తెలంగాణలోని. ఆర్కే అంటే మళ్ళా ఇంకోటి రేవంత్ అదే ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు డిఓపిటి అనుమతి రాకుండా ఇప్పుడు డిఓపిటి అనుమతి రాకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే కోర్టు స్టే వస్తే మీరు కావాలని చెప్పి అంటారని ఉద్దేశంతో మేము డిఓపిటి అనుమతి కోసం కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి తొందరగా ఇప్పిస్తే ఇద్దరిని సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తారు. చట్టం ప్రకారం ముందుకు పోతాం. ఏసీబీ ఆల్రెడీ నిర్ధారించి క్రిట్ ప్రోకో జరిగిందని, క్లీన్ కో సంబంధించిన వెరీ సీరియస్. కాకపోతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చట్టాన్ని లోబడి మాత్రమే రాజకీయ మేమైతే. ఎందుకంటే గతంలో మనం చూసినాం కేసీఆర్ డైనింగ్ టేబుల్ గురించి ఎంతమంది అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించకపోతే పాజిటివ్ గానే తీసుకున్నారు వెంకటకృష్ణ గారు. ఒకటి పాయింట్, విచారణకు సహకరించకపోతే ఎవరైనా కానీ ఇటువంటి విషయాలలో అరెస్టులు గట్రాలు ఉంటాయి జనరల్గా. నేను ఈ విషయం ఆయన 4 సార్లు పిలిస్తే వచ్చాడని మీరే చెప్తున్నారు, 44 సార్లు పిలిచినా వస్తా అంటున్నాడు. ఈ దాంట్లో ఉన్న విషయం ఓపెన్, అది పేపర్ మీద ఉంది, పైసలు అక్కడ ఉన్నాయి, వీళ్ళు తెచ్చుకోలేదు, మళ్ళీ వెనకకి ఒక లెటర్ కూడా రాయలేదు. ముఖ్యమంత్రి గారు ఏదో పౌండ్లలో ఫీజులు కట్టాలి ఆల్రెడీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాం అయి ఉండొచ్చు కాక. మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, విచారణకు సహకరించకపోతే ఏమైనా దాచుకోవాలనుకుంటే అప్పుడు అరెస్టులు గట్రా ఉంటాయి. అరెస్ట్ అనేది ఎప్పుడు, వెన్ మీరు కోఆపరేట్ చేయకపోతే ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తారు. విచారణకు సహకరించకపోతే కాదు, విచారణకు సహకరించకపోతే కాదు. ఇష్యూ అది కాదండి కిషోర్ రెడ్డి గారు చెప్పాల్సింది. మీరు కన్వీనియంట్ గా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలనుకుంటున్నారు కానీ మీరే లాస్ట్, మీరే కంక్లూడ్ చేయండి. ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నారు ఇప్పటిదాకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మరి ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు కదా, ఇప్పుడేం చెప్తావు? ఇప్పుడు ఆర్కే పాలన నడుస్తోంది అంటే రేవంత్ కేటీఆర్ పాలన నడుస్తోంది, ఇప్పుడేమంటాం అంటే గవర్నర్ గారు బీజేపీ మనిషిగా మీరు ఒప్పుకుంటున్నారా? ఇంత చిన్న లాజిక్